వర్షాలు పడితే సింగరేణి ఇల్లందు బొగ్గుట దగ్గర పరిస్థితి గింత ఘోరంగా ఉంటది. బొగ్గు బాయిల దిగి బొగ్గు తీస్తామంటే మొత్తం వర్షం నీళ్ళే పోండ్రి. మన తెలంగాణ రాష్ట్రంలో నల్ల బంగారంగా పేరొందిన జిల్లా ఏదైనా ఉన్నదంటే అది ఖచ్చితంగా భద్రాద్రి కొత్తగూడెం సింగరేణి అనే కదా నుల్లా. అట్లాంటి సింగరేణి ఇల్లందు బొగ్గుట దగ్గర బొగ్గు తీద్దామంటే మస్తు ఇబ్బంది అవుతున్నదంట. మరి అంతరాయం ఎందుకు కలుగుతున్నదంటే మొన్నటిదాకా కురిసిన వర్షాలకు ఊకేనే బొగ్గులు తీసే వాళ్ళందరికీ మస్తు ఇబ్బందులు అవుతున్నాయట ఈ వర్షాలు చేయబట్టి. అయితే సింగరేణి బొగ్గు ఉత్పత్తి జరిగే కోయగూడెం ప్రాంతంలో బొగ్గు బావి లోపల వర్షాల కారణంగా మట్టి మొత్తం లోపల కూరుకుపోయిందంట. ఈరోజు 10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి 38 క్యూబిక్ మీటర్ల మట్టి బయటకు తీసిర్రంట. ఇట్లా బాగా వర్షాలు పడ్డందుకు బొగ్గు ఉత్పత్తి అనేది చాలా తగ్గిపోయిందని అంటున్నారు. ఈ లోపటున్న వరద నీరు మొత్తం పెద్ద పెద్ద మోటార్ల సాయంతో బయటికి పంపించకుండా బొగ్గును తీసే కార్యక్రమాన్ని మొత్తానికి ఆపేసిండ్రంట.